నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, రష్యా ఉక్రెయిన్ సుదీర్ఘ పోరాటంలో దౌత్య న్యాయపరమైన రంగాన ఒక అత్యంత సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అంతర్జాతీయ న్యాయ పోరాటంలో భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు కీలక స్థానం లభించింది. ఉక్రెయిన్కు చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఓస్చాడ్ బ్యాంక్ సమర్పించిన భారీ నష్టపరిహార క్లెయిమ్పై జరుగుతున్న విచారణలో రష్యా ప్రభుత్వం తమ తరపు అధికారిక మధ్యవర్తిగా జస్టిస్ చంద్రచూడ్ను ఎంపిక చేసింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి? 1998 ద్వైపాక్షిక ఒప్పందం కింద విచారణ ఎలా సాగుతోంది? ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ వివాదానికి ప్రధాన కారణం రెండు దేశాల మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం. 2022లో రష్యా ఉక్రెయిన్ సైనిక సంఘర్షణ తర్వాత డొనెట్స్, లుహాన్స్, ఖేర్సన్ అలాగే జపోరిజియా ప్రాంతాల్లో ఉన్న తమ బ్యాంక్ ఆస్తులు, మౌలిక వసతులు, ఆర్థిక కార్యకలాపాలు రష్యా ఆక్రమణ వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ ప్రభుత్వ రంగ బ్యాంకు ఓస్చాడ్ బ్యాంకు ఆరోపించింది. తమకు జరిగిన భారీ ఆర్థిక నష్టానికి రష్యా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఈ విచారణ ప్రక్రియ అంతా 1998లో రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక రక్షణ ఒప్పందం కింద జరుగుతోంది. ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం రెండు దేశాల సరిహద్దుల్లో ఒకరి పెట్టుబడులకు మరొకరు భద్రత కల్పించారు. ఏదైనా నష్టం వాటిల్లితే అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం 3 సభ్యులతో కూడిన స్వతంత్ర ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి విచారణ జరపాల్సి ఉంటుంది. అందులో భాగంగానే రష్యా తమ ప్రతినిధిగా జస్టిస్ డివై చంద్రచూడ్ను నామినేట్ చేసింది. ఈ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ బెంచ్లో 3 అత్యున్నత స్థాయి నిపుణులు ఉన్నారు. రష్యా తరపున భారత మాజీ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యవహరిస్తుండగా, ఉక్రెయిన్ ఓస్చాడ్ బ్యాంక్ తరపున గ్రీస్ దేశానికి చెందిన ప్రముఖ లీగల్ ప్రొఫెసర్ స్టావ్రోస్ బ్రేకౌలాసిస్ను నియమించారు. ఇక ఈ 3 సభ్యుల ట్రిబ్యునల్కు అధ్యక్షురాలిగా కోస్టారికా మాజీ విదేశీ వాణిజ్య మంత్రి, ప్రముఖ న్యాయ కోవిదురాలు డయాలా జిమెనెజ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ విచారణలో జస్టిస్ డివై చంద్రచూడ్ను ఎంపిక చేయడం భారతీయ న్యాయ వ్యవస్థకు, ఆయన సుదీర్ఘ అనుభవానికి అంతర్జాతీయ స్థాయిలో లభించిన గొప్ప గౌరవంగా నిపుణులు భావిస్తున్నారు. భారత్ పక్షపాతం లేని తటస్థ వైఖరిని పాటిస్తుండడం, అంతర్జాతీయ చట్టాలపై జస్టిస్ చంద్రచూడ్కు ఉన్న అపారమైన అనుభవం వల్ల రష్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. $వేల కోట్ల ఆస్తుల నష్టపరిహారంతో ముడిపడి ఉన్న ఈ వివాదంలో రాబోయే రోజుల్లో ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు అంతర్జాతీయ పెట్టుబడుల చట్టాలలో అత్యంత కీలకం కానుంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.